ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై పోలీసులకు ఒక యువతి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఇప్పుడు మొహం చాటేశాడు అంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు హర్ష సాయి, ఆయన తండ్రి రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె మిత్రా శర్మ అని తెలుస్తోంది. ముంబై నుంచి వచ్చిన ఈమె గతంలో ఒక బిగ్ బాస్ సీజన్లో కూడా ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్లో కొంత పేరు తెచ్చుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హర్ష సాయి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యాడు. అది కూడా ఏకంగా పాన్ ఇండియా సినిమాతో. తాను నటించడమే కాదు, ఈ సినిమాకు స్వయంగా తనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి మెగా అనే టైటిల్ ఫిక్స్ చేయగా గత ఏడాది ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఆ సినిమాకి మిత్రా శర్మ నిర్మాతగా వ్యవహరిస్తోంది. పెళ్లి పేరుతో 2 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆరోపణలు చేయగా ఆమె స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు పోలీసులు. నిజానికి హర్ష సాయికి చాలామంది అభిమానులు ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారికి నోట్ల కట్టలు పంచడం, నిరుపేద జీవితాల తలరాతను రాత్రికి రాత్రే మార్చేయడం, పొట్టకూటి కోసం బతుకు బండి లాగిస్తున్న వారికి లక్షల డబ్బు ఇచ్చి వారి ముఖాల్లో సంతోషాన్ని వెతుక్కోవడం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మొత్తానికి దానకర్ణుడు అని పేరు తెచ్చుకున్న హర్ష సాయి మీద ఇలాంటి ఫిర్యాదు రావడం సంచలనంగా మారింది.